రైతు స్వరాజ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రపంచవ్యాప్తంగా నీటి వినియోగం వేగంగా పెరుగుతోంది. జనాభా పెరగడం వల్ల ఇంటి అవసరాలు, పరిశ్రమలు, వ్యవసాయం ఇవన్నిటిలో వరి పంట అత్యధికంగా నీటిని వినియోగిస్తుంది. ప్రపంచ జనాభాలో సగం మంది వరినే ప్రాథమిక ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే 2025 నాటికి సుమారు 15 నుండి 20 మిలియన్ల హెక్టార్ల వరి పొలాలు నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలు AWD అంటే ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అనే పద్ధతిని అభివృద్ధి చేశారు. దీని ద్వారా తక్కువ నీటితో కూడా వరి పండించవచ్చు. AWD అనేది తక్కువ భూముల్లో సాగు చేసే వరి రైతులకు అనుకూలమైన నీటి పొదుపు సాంకేతికత. ఇందులో పొలాన్ని కొన్ని రోజుల పాటు ఎండబెట్టి మళ్ళీ నీటితో నింపుతారు. ఇది వరుసగా నీటితో నింపే పద్ధతికి భిన్నమైన విధానం. పొలం ఎండబెట్టే రోజుల సంఖ్య, మట్టి రకం మరియు పొలపు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ AWD పద్ధతిని సులభంగా అమలు చేయడానికి ఫీల్డ్ వాటర్ ట్యూబ్ అనే సాధారణ పరికరాన్ని ఉపయోగించవచ్చు. సాగునీరు పోసిన తర్వాత నీటి మట్టం సహజంగా తగ్గుతుంది. ఇది మట్టం ఉపరితలానికి 15 సెంటీమీటర్లు దిగిపోయినప్పుడు పొలాన్ని మళ్ళీ 5 సెంటీమీటర్ల లోతు వరకు నింపాలి. దీనినే సేఫ్ AWD అంటారు. ఈ 15 సెంటీమీటర్ల వరకు నీరు తగ్గినా దిగుబడిలో ఎలాంటి నష్టం ఉండదు, ఎందుకంటే మొక్కల వేర్లు మట్టిలోని తేమను గ్రహించగలవు. AWD పద్ధతిని నాటు వేసిన కొన్ని రోజుల తర్వాత లేదా నేరుగా విత్తిన వరి మొక్కలు 10 సెంటీమీటర్ల ఎత్తు వచ్చిన తర్వాత ప్రారంభించవచ్చు. వేపలు ఎక్కువగా ఉన్న AWDను 2-3 వారాల పాటు ఆలస్యం చేయవచ్చు, ఎందుకంటే నీటితో ఉన్న పొలం వేపల్ని తగ్గిస్తుంది. పారంపరిక వరి సాగులో వినియోగించే ఎరువుల మార్గదర్శకాలను AWDలో కూడా అనుసరించవచ్చు. నత్రజని ఎరువులు ఎండిన మట్టిలో సాగునీరు వేసే ముందు వేయాలి. పూత సమయంలో నీటిని 5 సెంటీమీటర్ల లోతులో నిలిపి ఉంచాలి. దీనివల్ల మొక్కలు ఒత్తిడికి లోనవ్వకుండా దిగుబడి తగ్గకుండా ఉంటుంది. పూత తర్వాత ధాన్యం పరిపక్వ దశలో మళ్ళీ సేఫ్ AWD ఉపయోగించవచ్చు. AWD విధానం ద్వారా 15 నుండి 25% వరకు నీటిని పొదుపు చేయవచ్చు. ముఖ్యంగా దిగుబడిలో ఎలాంటి నష్టం ఉండదు. ఫీల్డ్ వాటర్ ట్యూబ్ తయారీ విధానం. ఫీల్డ్ వాటర్ ట్యూబ్ని ప్లాస్టిక్, బ్యాంబూ లేదా స్థానిక పదార్థాలతో తయారు చేయవచ్చు. దీని పొడవు 30 నుంచి 40 సెంటీమీటర్లు, వ్యాసం 15 సెంటీమీటర్లు ఉండాలి. కింద 20 సెంటీమీటర్ల భాగంలో ప్రతి 2 సెంటీమీటర్లకు 1.5 సెంటీమీటర్ రంధ్రం వేయాలి. ఈ ట్యూబ్ ను పొలం అంచున గెట్టు దగ్గర కనీసం 1 మీటర్ దూరంలో నిక్షేపించాలి. ట్యూబ్ సగభాగం నేల పొరపైన ఉండేలా పాతాలి. ప్లావ్ ప్యాన్ గుండా పోకుండా జాగ్రత్త వహించాలి. ట్యూబ్ లోపలి మట్టిని తొలగించి నీటి మట్టం కనిపించేలా చేయాలి. ట్యూబ్ లోని నీటి మట్టం పొలంలోని నీటి మట్టంతో ఒకే స్థాయిలో ఉండాలి. AWD పద్ధతి ద్వారా కలిగే ప్రయోజనాలు. AWD ద్వారా నీటిని పొదుపు చేయవచ్చు. నేల సారవంతంగా అవుతుంది. కూలీల ఖర్చులు తగ్గుతాయి. రైతులకు ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. కీటకాలను మరియు తెగుళ్లను నియంత్రించవచ్చు. AWD పద్ధతిలో నీటితో పూర్తిగా నిండిపోయే పద్ధతితో పోలిస్తే మీథేన్ వాయు ఉద్గారాలు తక్కువగా ఉంటాయి. AWD అనేది పరిణతి చెందిన సాంకేతికత. రైతులు దీన్ని తక్షణమే తమ పొలాల్లో అమలు చేయవచ్చు. ఫీల్డ్ వాటర్ ట్యూబ్ అనేది సులభమైన పరికరం, కానీ ఇది నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు చాలా ఉపయోగపడుతుంది. అయితే AWD పద్ధతిని మరింత ప్రయోజనకరంగా మార్చాలంటే గ్రామ స్థాయి లేదా వ్యవస్థ స్థాయిలో దీన్ని తీసుకురావాల్సి ఉంటుంది. సుస్థిర వరి సాగుకై ముందడుగు వేయండి. నీటిని ఆదా చేద్దాం, దిగుబడిని కాపాడుదాం, మన భవిష్యత్తును రక్షించుకుందాం. ఇలాంటి మరెన్నో ఉపయోగకర వీడియోస్ కోసం మన రైతు స్వరాజ్యం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.